వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు పచ్చగా కలకలలాడాలి, గ్రామంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి అంటూ ములుగు జిల్లా మదనపల్లి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిందెల నిండా నీటిని తీసుకొచ్చి గ్రామ దేవతల విగ్రహాలకు జలాభిషేకం చేశారు. చెరువులు, కుంటలు నిండాలని, పంటలకు సాగునీరు పుష్కలంగా అందాలని గ్రామ దేవతలను వేడుకున్నారు. ప్రకృతిపై ఆధారపడి సాగు చేసే రైతుల ఆశలు, వర్షాల కోసం గ్రామస్తులు చేసిన ఈ ప్రత్యేక పూజల విశేషాలంటే మదనపల్లి నుంచి మా ప్రతినిధి గాదం దేవేందర్ పూర్తి వివరాలు అందిస్తారు. ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలకు, ఆచార సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది. వర్షాలు నిండుగా కురవాలంటూ మదనపల్లి గ్రామంలోని మహిళలు ఉదయం నుండి బావిల నుండి బిందెల నిండా నీటిని తోడుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. సమృద్ధిగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలి, పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి ప్రగాఢ విశ్వాసం దీనికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము చేస్తుంటాం. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉండడంతో వర్షాలు పెద్దగా లేవు. దీంతో చాలా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఆ కరువు నుంచి విడిపోవాలంటే వెంటనే మాకు వర్షాలు కురవాలంటూ వీళ్ళు సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకైనటువంటి గ్రామదేవతతో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా నీటితో జలాభిషేకం చేశారు. ఆ విషయాన్ని మనం మహిళలు తెలుస్తున్నాం. అమ్మ చెప్పండి, ఉదయం నుంచి కూడా మీరు ఏమేం చేశారు కార్యక్రమాలు? అసలు మీకేం కావాలి? మాకు వర్షాలు కావాలని మేము దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటున్నాము. మేము గ్రామ దేవతలకు ప్రతి గుడికి పోయి నీళ్లు పోసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, డప్పులతోటి నీళ్లు పోసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటూ వస్తున్నాం. గ్రామ దేవతతో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లికి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి దేవతలకు కూడా ఈ జలాభిషేకం చేస్తున్నారు. చెప్పండి అసలు మీరు ఎందుకు చేస్తారు ఈ కార్యక్రమం? మాకు వర్షాకాలం లేదు గనుక ఈ వర్షాలు ఎక్కువగా పడాలని మా గ్రామ దేవతలకు పోషమ్మ గుడి కాంచెల్లి పొద్దుటి నుండి మేము నీళ్ళ బిందెలతోటి మేము గుడి కాంచెల్లి పోసుకుంటూ డ్యాన్సులతోటి మాకు బాగా వర్షాలు పడాలని, పంటలు వండాలని, మన తెలంగాణలో బాగా వర్షాలు పడాలని మేము గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నాము. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయంలో కూడా బావి నీళ్ళతోటి బిందెలతోటి వాటర్ పట్టుకొచ్చి పోసి మేము గ్రామ దేవతలను మరియు ఉన్న దేవతలందరినీ వేడుకుంటున్నాము. వర్షాలు బాగా పడాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి. మాది మదనపల్లి గ్రామం. మేము మా ఊర్లో వర్షాలు పడాలని, పాడి పంటలు మంచిగా ఉండాలి, ఉన్న పంటలన్నీ ఎండిపోతున్నాయి, జనాలు అల్లడిస్తున్నారు, పశువులకు కూడా నీళ్లు లేవు, చెరువులో నీళ్లు లేవు. పోషమ్మ తల్లి గుడి, బొడ్రాయి, వెంకటేశ్వర స్వామి, పెద్దమ్మ తల్లి గుడి, వీధి హనుమాన్ టెంపుల్, అన్ని గుళ్ళకు జలాభిషేకం చేసుకుంటూ, నాట్యాలు వేసుకుంటూ, డప్పులతో ఊళ్ళో మేము సంబరాలు చేసుకుంటున్నాం. మాకు వర్షాలు పడాలని మేము దేవుని అందరినీ వేడుకుంటున్నాం. ఉదయం నుంచి మేళ తాళాలతో గ్రామంలోని భక్తి శ్రద్ధలతో మహిళలంతా కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. గ్రామ దేవతతో పాటుగా గ్రామంలో హనుమాన్ విగ్రహానికి, వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటుగా ఈ ఊరు పొలిమేరటువంటి అన్ని దేవుళ్ళకి జలాభిషేకం చేశాము. అయితే ఈ ఇటీవల కాలంలో కూర్చున్నటువంటి వర్షాలు పెద్దగా లేకపోవడం కారణంగా పంటలు వెండిపోతున్నాయి. పిల్లలకు ఆరోగ్య పరిస్థితులు బాగుండడం లేదు. కాబట్టి ఈ యొక్క మమ్మల్ని దీవించు తండ్రి, గ్రామదేవత తల్లి మమ్మల్ని దీవించమ్మ అంటూ వీరి యొక్క దేవతలను నీటితో జలాభిషేకం చేస్తూ వేడుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. కెమెరామెన్ సుధాకర్తో దేవేందర్, CVR న్యూస్, ములుగు నుండి.